నమస్కారం అండి. నేను మీ గంగనండి. లకలకలక కార్యక్రమానికి స్వాగతం అండి. మన గెస్ట్ గా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ గారు వచ్చారు. ఆయనపై సిబిఐ విచారణ గురించి, ఆయన సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసిన విషయం గురించి అడగబోతున్నాను. మీరే చూడండి. నమస్కారం జగన్ గారు. చర్చకు వెళ్లే ముందు మీకో ప్రశ్న అండి. అడగండి. జగన్ గారు, మీరు అవినీతికి పాల్పడకపోతే సిబిఐ విచారణ ఆపాలని సుప్రీంకోర్టుకు ఎందుకు వెళుతున్నారు? ఆ దివంగత నేత ప్రీతమ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కేంద్రం నాపై కుట్ర పన్నింది. కేంద్రం కుట్ర పన్నినా మీరు నిజాయితీగా సంపాదించి ఉంటే ఎందుకు భయపడుతున్నారు? నా పరువు బజారు కిడ్చాలని ప్రభుత్వం కావాలని ఇలా చేస్తా ఉంది. నాకా చెప్పేది ఈ కాకమ్మ కథలు. నాన్రా చంద్రముఖి, ఎంత ధైర్యం నీకు? నాతోని అబద్ధం చెప్తావా? 1,00,000 కోట్లు ప్రజల సొమ్ముని దిగమింగి నా ముందే అబద్ధం చెప్తావరా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీవీలు, పేపర్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి నా ముందే పోజులా? అమ్మ బాబోయ్! అయ్యో, ఏమైంది? నాకు నేనేం మాట్లాడాను అసలు అర్థం కావటం లేదు. సరే జగన్ గారు, సాక్షి పత్రిక, టీవీలకు పెట్టుబడులు సరైన మార్గంలోనే వచ్చాయంటారా? ఎవ్వరి నుంచి కూడా ఒక్క పైసా కూడా అక్రమంగా స్వీకరించింది లేదు. ఆ దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చాలా నిజాయితీగా ఉన్నారని మీకు మనవి చేస్తున్నాను. చెప్పవా నిజాలసలే చెప్పవా? నీ తండ్రి వైఎస్ఆర్ అన్ని కంపెనీలకు భూములు ధారాదత్తం చేస్తే వాళ్ళు దొడ్డిదారులు నీ కంపెనీలకు పెట్టుబడులు పెట్టింది నిజం కాదా? చంద్రముఖితో ఆటలు. చూడమ్మా, నువ్వు గంగవో చంద్రముఖివో తెలియదు గాని సిబిఐ కూడా కనిపెట్టలేని నిజాలు నువ్వు బాగా కనిపెట్టావు. ఏమైంది? ఏం జరిగింది ఇప్పుడు? అసలు నాకేమైంది? ఎంత అమాయకంగా అడుగుతున్నావమ్మా. ఒక్కసారి ఆవులిస్తే పేగులన్నీ లెక్క పెట్టేసి ఏమీ తెలియనట్టుగా అంత అమాయకంగా అడుగుతావేంటమ్మా? మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ చివరిగా ఓ ప్రశ్న. చూడమ్మా, అసలే సిబిఐ భయంతో వణికిపోతుంటే చంద్రముఖి అవతారంతో నా గుట్టంతా రట్టు చేస్తున్నావు. అడగండి. జగన్ గారు, ఈ అవినీతి ఊబి నుంచి ఎలా బయటపడదాం అనుకుంటున్నారు? చూడమ్మా గంగమ్మ, న్యాయం కోసం సుప్రీంకోర్టుకెళ్తున్నాం. న్యాయం మా వైపే ఉంది, ప్రజలు కూడా మా వైపే ఉన్నారు. ఇంత జరిగినా బుద్ధి రాలేదా? అవినీతి కంపెనీ దగ్గర పెట్టుకొని దాన్ని బయటకు తీస్తానని ఓదార్పు యాత్రలంటూ డ్రామాలాడుతున్నావా? చెప్పవా? ఒక్కసారైనా నిజం చెప్పవా? ఈ చంద్రముఖి దగ్గర నీ డ్రామాలు నాందా? చంద్రముఖిరా బాబోయ్! బతుకుంటే బలుసాకైనా తినొచ్చు. ఆ సిబిఐ కన్నా, ఆ దర్యాప్తుల కన్నా నీ చంద్రముఖి రూపంతో నన్ను భయపెడుతున్నావు. నా నిజాలన్నీ బయట పెడుతున్నావు. ఈ రోజు నా కర్మగాలి నీ దగ్గరకొచ్చాను. అసలే నా కాలం బాగోలేదు. వెళ్ళొస్తా తల్లో, వెళ్ళొస్తాను. ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్ళిపోయారు? ఏం జరిగిందో నాకేం తెలియటం లేదు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. చంద్రముఖి, నీలా అమాయకులను మోసం చేసి అవినీతికి పాల్పడే నాయకులు ఈ చంద్రముఖి నుండి తప్పించుకోలేరా? చంద్రముఖి. ఒక చిన్న విన్నపం అండి. ఈ కార్యక్రమం ఎవరిని కించపరచడానికి కాదండి, ఒక సందేశాన్ని చేరవేయటానికే సుమండి. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.